శాంభవి శారదారాధ్యా సర్వాణి సర్వదాయిని. శాంభవి శారదారాధ్య సర్వాణి సర్వదాయిని. శాంభవి. శాంభవి శాంభవి అంటే శంభుని యొక్క భార్యని శాంభవి అంటాం. ఈ శాంభవి దేవి ఎవరు అంటే భైరవి. ఆ, భైరవి భవానీదేవి. ఇక్కడ ఆ, ఈ సౌభాగ్య విద్యలో భైరవీదేవి ఆ ప్రధాన ఆరాధ్య దేవత భవానీదేవి అని చెప్తుంది. భవానీదేవికి అంగదేవతలు కానీ ఉపదేవతలు కానీ ఈ విద్యలో కొంతమంది ఉంటారు. అలాగా శాంకరి, సా ఆ, శివాని, శాంభవి, ఆ సర్వాణి, ఇలాగా ఇంకొకరు, ఇలాగా మొత్తం 6 దేవతలు భవానీ దేవితో కలుపుకుని మొత్తం 6 దేవతల్ని పూజిస్తే సా- ఇది సౌభాగ్య విద్య పూర్తవుతుంది. అలాగా దాంట్లో ఇప్పుడు వరకు భవానీదేవి గురించి ఏంటి? ఆ భవానీ, భావనాగమ్య, ఆ భవారణ్య. ఆ, బా మా- భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భక్తప్రియ భద్రమూర్తి భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భక్తప్రియ భక్తగమ్య భక్తి వశ్య భక్తి ప్రియ భయాపహ. ఇలాగా భవానీదేవి గురించి చెప్తున్నారు. భవానీదేవి భయాపహురాలు, ఆ భయాన్ని తొలగిస్తుంది. ఆవిడ్ని భక్తితో పూజించాలి. భక్తి అంటే ఏంటి అంటే ఆవిడే సర్వం అనుకుని పూజించడం, లేకపోతే ఆవి ఈ జగత్ ఆవిడే, నాలోది ఆవిడే, నేను ఆవిడే అని చెప్పి పూజించడం. ఇలాగా మన భావన ఆవిడ తప్ప ఇంకెవరూ లేరు అనుకునే భావన. భక్తి అంటే ఆ, ప్రేమ అనుకోవచ్చు, లేకపోతే గౌరవం అనుకోవచ్చు. అలాగా ఆ ఆ భావనతో పూజించడాన్ని ఆ, ఆ భావనకి లొంగిపోయే తల్లి అని భక్తి వశ్య. ఆ, ఆ, సాంబవి శారదారాధ్య సర్వాణి సర్మదాయిని. శంభుని యొక్క భార్య. శంభుడు అంటే ఎవరు అంటే శుభాన్ని కలిగించే వాడిని శంభుడు అంటారు. ఇక్కడ భవుని యొక్క భార్య భవాని అన్నారు. భవుడు జలతత్వం, శంభుడు ఆ లింగిత ఆకాశతత్వం. శంభు శం ఆ, శాంభవి. శాంభవి శారదారాధ్య. శారదారాధ్య అంటే శారదాదేవితో ఆరాధించబడే ఆ శారదాదేవిచే ఆరాధించబడే తల్లి అని చెప్పి అర్థం. ఈ శారదాదేవి అంటే ఎవరు అంటే మళ్ళీ మనం అనుకునే ఈ సరస్వతి దేవి కాదు. మన వాక్కుకి ఇంకో పేరు శారద. ఈ మన వాక్కుతో ఉపాసించబడే శారదారా ఆ, ఉపాసించబడే తల్లివి నీవు అని చెప్పి శా ఆ, అంటున్నారు. ఇంకొకటి ఏంటి అంటే మనకు ఆ, శ్రీచక్రంలో ఉండే ఆ ఆ, వాగ్దేవతలు, వీళ్ళందరినీ కలుపుకుంటే వాళ్ళని శారదా కూటం అని, లేకపోతే శారదా శారదలు అని చెప్పి అంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ వాక్కుతో అమ్మవారిని పూజిస్తున్నారు కాబట్టి శారదారాధ్య అని చెప్పి ఇక్కడ ఆ, మనం తీసుకోవచ్చు. శర్మధాయిని. సర్వుడి యొక్క భార్య సర్వాణి అని చెప్పి సర్వాణి. ఈ సర్వుడు ఎవరు అంటే ప్రతిదీ తనలో కలుపుకునే వాడిని సర్వుడు అంటారంట. ప్రతిదీ తనలో కలుపుకోవాలి అంటే అంటే ప్రతి నాశ ఇప్పుడు ప్రతిదానికి ఒక ఎండింగ్ ఉంటుంది కదా, అలాగా ప్రతిదానికి ఎండ్ అయ్యాక తనలోకి వెళ్ళే అంటే పరమాత్మని సర్వ ఆ, స- సర్వం సర్మ అని అనొచ్చు. ఆ సర్వాణి, సర్వ అంటే సర్వాన్ని తనలో లయం చేసుకునే వాడిని సర్వ అని అంటాం. అంటే ఆ, స్వామి ఆ ప్రతిదాని లయకారుణ్ణి ఇంకొక పేరు సర్వ అని కూడా ఆయనకి పేరుంది. సర్వాణి సర్వుడికి భార్య. శర్మదాయిని. ఇక్కడ శర్మదాయిని అంటే ఎవరు అంటే సర్ ఆ, ష్- ఇప్పుడు ప్రతిదీ మిథ్య, ప్రతిదీ మాయ, ఇక్కడ ఉన్నది ఏమీ నిజం కాదు, ఏమీ పర్మనెంట్ కాదు అని అని ఎరక అని తెలుసుకున్న వాళ్ళని శర్మ అంటారు. శర్మదాయిని అంటే ఆ శర్మ అంటే దాన్ని తెలియపరిచే తల్లిని శర్మదాయిని అని, ఆవిడ్ని శర్మదాయిని అంటారు. ఇప్పుడు మొత్తం చూస్తే భక్తి ప్రియ భక్తి గమ్య భక్తి వశ్య భయాపహ. శాంభవి. శాంభవి శారదారాధ్య సర్వాణి శర్మదాయిని.
శా- మొత్తం ఇక్కడ భవానీ దగ్గర నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే ఆవిడ ప్రతి భావనకు గమ్యురాలు ఆవిడ. ప్రతి ఇలాగ చెప్పుకుంటూ ఇక్కడ ఆ భక్తికి ప్రియురాలు, భక్తికి గమ్యం మన భక్తికి ఆవిడే గమ్యురాలు. ఆ మన భక్తికి ఆవిడ వశ్యురాలు. మనకున్న భయాన్ని ఆ అప్- తొలగించే తల్లి. శాంభవి, శుభాలు కలిగించే తల్లి. శారదారాధ్య, ఆ వాక్కుతో నిన్ను పూజిస్తాను అని చెప్పి మనం అనుకోవాలి. అక్కడ శారదారాధ్య అని ఇవ్వడం అంటే మన వాక్కుతో ఆవిడని పూజించాలి అని చెప్పి అక్కడ అక్కడ మన ఆరాధనలో అక్కడ చూపించారు. అక్కడ ఆవిడ్ని మన వాక్కుతో ఆరాధిస్తారు. శాంభవి, శర్వాణి, ప్రతిదీ లయం చేసుకునే తల్లివి నీవు. శర్మదాయిని, ప్రతిదీ లయం చేసుకునే తల్లివి నీవు అంటే ప్రతిదానికి ఒక ఎండ్ ఉంటుంది. కానీ ఆవిడికి ఎండ్ లేదు. అంటే ఇదంతా మాయ. ఈ మాయ అని తెలుసుకునే ఈ మాయ అనేది తెలుసుకునేది మనకి, ఈ మాయాని తెలియపరిచే తల్లివి నీవు అని చెప్పి శర్మదాయిని ఇక్కడ చూపిస్తున్నారు. నెక్స్ట్ మా శాంకరీ శ్రీకరీ సాధ్వి శరచంద్ర నిభానన సతోధరి శాంతిమతి నిరాధార నిరంజన. ఇక్కడ శారదారాధ్య అనే నామాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ శారదారాధ్య, శరశ్చంద్ర నిబానన, ఈ రెండు నామాలకి ఒక కనెక్షన్ ఉంది. ఇక్కడ శారదారాధ్య అంటే శారదా నవరాత్రులు, శరతృతువులో శారదా నవరాత్రులు వస్తాయి. అంటే ఒక నవరాత్రులు వస్తాయి. అక్కడ ఆ శరతృతువులో వచ్చే నవరాత్రులు, శరతృతువుల్లో ఆవిడంటే ఎవరు, శాంభవీదేవిని, శరతృతువులో శాంభవీదేవిని శారదా రూపంలో పూజిస్తారు అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఒక లింక్ చూపిస్తున్నారు మనకి. శరతృతువులో శారదా నవరాత్రుల్లో శాంభవీదేవిని పూజిస్తారు అని చెప్పి ఇంకొక లింక్ ఇస్తారు మనకి, ఇచ్చారు ఇక్కడ మనకి. శంకరి, శంకరుని యొక్క శాంకరి, శంకరుని యొక్క భార్య శాంకరి. శ్రీకరి, శ్రీకరి అంటే ప్రతి ఐశ్వర్యాన్ని మనకి ఆ ప్రసాదించే తల్లి. ఐశ్వర్యాన్ని మనకి ప్రసాదించే తల్లిని శ్రీకరి అంటారు. సాధ్వి, సాధ్వి అంటే ఎవరు అంటే ఇప్పుడు శ్రీకరి, ఇప్పుడు లలిత సహస్రనామం ఎప్పుడు చేస్తారు అంటే మనకు ఐశ్వర్యం కావాల్సినప్పుడు చేస్తారంట. మనకు ఐశ్వర్యం ఎప్పుడు కావాలి అంటే ప్రతిసారి కావాలి కాబట్టి అస్తమానం చేయాలి. ఇప్పుడు ఇక్కడ శాంకరి, శ్రీకరి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శాంకరి అంటే ఆ శాంకరి అంటే పార్వతీదేవి, ఉమాదేవి, ఎవరైనా ఆవిడే శాంకరి. శ్రీకరి అంటే లక్ష్మీదేవి. శాంకరి దేవి నువ్వే, శ్రీకరి దేవి నువ్వే అంటే ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే వీళ్ళందరూ నాలోని వాళ్ళే అని చెప్పి ఈ శాంకరి శ్రీకరి దగ్గర ఆవిడలోని వాళ్ళే అని చెప్పి మనం తెలుసుకోవాలి. అక్కడ శాంకరి శ్రీకరి అంటే విష్ణుమూర్తి, శివుడు కూడా ఆ ఆవిడే అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సాధ్వి, సాధ్వి అంటే ఎవరు అంటే సాధ్వికి పురుషత్వం, పురుషలింగం సాధు. సాధు, సాధ్వి. సాధు అంటే సాధ్వి అంటే ఎవరు అంటే ఆ అపారమైన పతివ్రతని సాధ్వి అంటారు. అంటే ఇంకా పాతివ్రత్యమే ఇంకా ఆవిడకి ప్రతిది అని అనుకుంటూ బతికే ఉండే వాళ్ళని సాధ్వి అంటారు. ఆవిడ సాధ్వి, నువ్వు సాధ్వి అని చెప్పి శాంకరి, శ్రీకరి, సాధ్వి. శంకరి యొక్క భార్య, నువ్వు ఐశ్వర్యాలను ఇచ్చే తల్లి, నీవు సాధ్వి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. శరశ్చంద్ర నిభానన, శరశ్చంద్ర నిభానన అంటే శరతృతువులో వచ్చే పౌర్ణమి రోజు ఉండే చంద్రుడు ముఖం వల్లే ఉండే తల్లి అని చెప్పి అర్థం. ఈ శరతృతువులో వచ్చే పౌర్ణమి పౌర్ణమిలు అన్నాటిలోకి ఉండే రాజు లాంటిది శరతృతువులో వచ్చే పౌర్ణమి. ఇంకోటి ఏంటి అంటే వేద ప్రకారం శరతృతువు నుంచి మనకి అంటే ఇయర్ స్టార్ట్ అవుతుంది. శరతృతువు నుంచి ఇయర్ ని లెక్కించడం మొదలు పెడతారు. మామూలుగా వసంత ఋతువు నుంచి అలా మొదలు పెడతాం మనం, కానీ వేదం మాత్రం శరతృతువు నుంచి మొదలు పెడుతుంది. ఇక్కడ శరతృతువు, వసంత ఋతువు ఒకలానే ఉంటుంది. అక్కడ సీజన్ ఆ శరతృతువు ఒకటే, ఒక టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది. వసంత కాలంలోనే ఒక టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది. ఈ శరతృతువు ఏంటి అంటే అప్పుడు వరకు ఉన్న వర్షాల వల్ల వచ్చిన వాన
వాన్ ఉంటుంది కదా, దాని వల్ల ఫామ్ అయిన అక్కడంతా కొంచెం బురద బురదగా అలాగా మట్టి ఇలాగ అన్ని పేరుకుపోయి ఉంటుంది. శారదారాధ్య, శారదని ఆరాధించి శరత్చంద్ర నిభానన, శరత్ ఋతువులో దానికి తోడు పౌర్ణమిలో ఆరాధిస్తే మనలో ఉన్న ఆ బురదని తొలగించే తల్లి అని చెప్పి ఇక్కడ మనం అర్థం తీసుకోవచ్చు. శరత్చంద్రని అంటే మనలో ఉన్న బురద అంటే అజ్ఞాన మాలిన్యం, అజ్ఞానం అవిశెట్టి వర్గాలు, దీని వల్ల వచ్చే ఆ మాలిన్యాన్ని మనం మాలిన్యం, ఈ మాలిన్యాన్ని శారదారాధ్య, శారదా నవరాత్రుల్లో శాంభవీదేవి, భవానీదేవి వీళ్ళందరినీ ఆరాధిస్తే మనకి ఆ మనలో ఉన్న అజ్ఞాన మాలిన్యాలన్నీ తొలుగును అని చెప్పి ఇక్కడ మనం అర్థం తీసుకోవచ్చు. శరత్చంద్ర నిబానన, ఆ రోజు ఉండే పౌర్ణమి రోజు ఉండే చంద్రుడి వలె ఉన్నది అని చెప్పి తీసుకోవచ్చు. ఆ రోజు పౌర్ణమికి 16 కళలతో ఉంటాడంట. మొత్తం ఆ చంద్రుడు 16 కళలతో నిండుగా ఉంటాడనమాట ఆ శరత్ ఋతువులో వచ్చే అమావాస్య నాడు, పౌర్ణమి నాడు. అందుకుని ఆ 16 కళలతో నిండుగా ఉన్న చంద్రుడిని రాజులా చూస్తే మొత్తం మిగతా వచ్చే పౌర్ణములు అన్నిటికి ఈ పౌర్ణమి రాజు వంటి పౌర్ణమి అన్నమాట. అందుకుని ఆ రోజు అంటే మనం ఏమనుకున్నాం, సూర్యుడు చంద్రుడు కూడా ఆవిడలోని తత్వంలే, ఆవిడే అని మనం తీసుకున్నాం. కాబట్టి ఆ శరత్చంద్ర నిబానన అంటే శరత్కాలపు చంద్రుడి వలె ఉన్న తల్లి, నీవు ఆ రోజు నిండుగా ఉన్న తల్లి అని చెప్పి అర్థం తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే శరత్చంద్ర నిబానన అంటే ఆ రోజు నిండుగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట చంద్రుడు. మన మనస్సు ఇప్పుడు నేను ఇలాగ సాడ్ గా ఉంటే, దుఃఖంతో ఉంటే నా మొహంలో తెలిసిపోతుంది. నా నా మొహంలో ఎలా ఉంటుందో అంతా తెలిసిపోతుంది. నేను దుఃఖంగా ఉన్నానని చెప్పి నా మొహంలో తెలిసిపోతుంది. ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది, ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. అలాగా శరత్చంద్ర నిబానన, ఆ రోజు నిండుగా 16 కళలతో ఉన్న చంద్రుడిని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా మనసు కలిగిన తల్లి అని చెప్పి అర్థం తీసుకోవచ్చు ఇక్కడ. అంటే ఆవిడ యొక్క మనసు అంత ప్రశాంతంగా ఉన్నది అని చెప్పి అర్థం ఇక్కడ. శరత్చంద్ర, శాతోదరి, శాంతిమతి, ఈ రెండు తీసుకున్నావు. శాతోదరి, శత ఉదములు కలిగిన వాణ్ణి శతోధరుడు అంటారు. శాతోదరి, వాడి పుత్రిక శాతోదరి. అంటే ఉదురులు అంటే ఉదురులు అంటే గుహ అని అర్థం. శత గుహలు అంటే 1000 గుహలు ఉన్న శత అంటే లెక్కలేనివి, సహస్రం. ఈ అన్ని గుహలు ఉన్నవాడు అంటే హిమవంతుడు, అంటే హిమాలయ పర్వతాల యొక్క పుత్రిక, అంటే హిమవంతుని యొక్క పుత్రిక శాతోదరి. శాంతిమతి, శాంతిమతి అంటే ఆవిడ ఆకారం శాంతం. ఇప్పుడు విష్ణు సహస్రంలో శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం, దాంట్లో శాంతాకారం ఉంది. ఇక్కడ శాంతిమతి. ఇక్కడ ఈ శాంతిమతి శాంతాకారం ఇవన్నీ ఏంటి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరి ఆకారం శాంతం. శివుడిది కూడా శాంతం పద్మాసనస్థం. ఇలాగా శివుడిది ఇంకొక ధ్యాన శ్లోకం ఉంది. ఇలాగా శాంతం పద్మాసనస్థం అంటే శివుడు శాంతాకారంలో పద్మాసనంలో కూర్చుని ఉంటాడు. అమ్మవారు శాంతిమతి అనే రూపం తీసుకుని ఉంటుంది. ఆయన శాంతాన్ని ఒక ఆకారం కింద చేసుకుని విష్ణుమూర్తి అనే రూపంలో పరమాత్మ వచ్చాడు. పద్మాసనంలో కూర్చుని ఒక శాంతాకార రూపంలో వచ్చిన ఆయన శివుడు. ఒక శాంత రూపమే తనని శాంతాన్ని ఒక రూపం కింద ధరించిన తల్లివి ఆవిడ అని చెప్పి అర్థం. ఇక్కడ మనకి 9 రసాలు ఉన్నాయి కదా, భయానక, బిభత్స, హాస్య, ఇలాగా 9 రసాలు ఉన్నాయి. మనకి శ్రీచక్రంలో ఉన్న ఆవరణలు కూడా 9, ముద్రలు 9, ఇలాగ ప్రతిదీ 9 9 9 ఉంటాయి. ఈ 9లో 8 మాత్రమే, ఈ 8 మాత్రం ఇప్పుడు బిందువు నుంచి ఈ మిగతా అన్ని ఫామ్ అయ్యాయి అని చెప్పి తెలుసుకోవాలి మనం. ఈ శ్రీచక్రంలో ఎప్పుడు బిందువు ముఖ్యస్థానం, బిందువు నుంచి మిగతా ఫామ్ అయినవి అన్ని త్రికోణం, అష్టత్రికోణం, ఇలాగా 16 త్రికోణాలు ఇవన్నీ ఫామ్ అయినవి అన్ని ఆవిడ యొక్క శక్తుల వల్లే ఫామ్ అయినవి. ఇప్పుడు ఆవిడ్ని శాంతరసానికి అధిష్టాన దేవత అనుకుందాం. అసలు శాంతరసం నవరసాల్లో శాంతరసం అనే రసమే లేదు. భరతుడు చెప్పిన దాని ప్రకారం అయితే మనకున్నది 8 రసాలు. ఈ శాంతము అనేది ఏంటంటే బాహ్యేంద్రియ నిగ్రహాన్ని కలుగ చేసుకోవడాన్ని శాంతము అంటారు.
బాహ్యేంద్రియ నిగ్రహం అంటే మనకున్న ఇప్పుడు మనకు ఆగ్రహం వచ్చిందంటే ఆ ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకోవడం, దీన్ని శాంతము అంటాం. కానీ శాంతానికి అసలైన స్వరూపం ఏంటి అంటే ఏ ఆకారం ఏ నిగ్రహం లేనిది. అంటే అన్నట్లపై నిగ్రహం ఉన్నా దేని అసలు ఆకారం ఏ అంగము ఏమీ లేనిది, అంటే బాడీ పార్ట్స్ తో సహా ఏమీ లేని దాన్ని శాంతము అంటారు. అంటే శూన్యం. ఆ శూన్యం వేదంలో శూన్యం లేదు కాబట్టి చైతన్యాన్ని శాంతము అంటారు. అంటే చైతన్యం అంటే మన జ్ఞానాన్ని శాంతం అంటాం. ఆ శాంతం అంటే మన జ్ఞానాన్ని ఒక ఆకారంలో తీసుకుంటే విష్ణుమూర్తి, పద్మాసనంలో కూర్చుంటే శివుడు, ఆ జ్ఞానాన్ని ఒక రూపం తీసుకుంటే లలితాదేవి. ఇక్కడ మనం చూసుకుంటే మన హైరార్కికల్ ఆర్డర్ లో కూడా లలితాదేవి కింద విష్ణుమూర్తి, శివుడు. ఆ శాంతాన్ని వీళ్ళు శాంతాన్ని రూపొందించుకున్నారు. ఆవిడ శాంతమే ఆవిడ అని చెప్పి శాంతిమతి అని చెప్పి అక్కడ చెప్తున్నాం. శాతోదరి. శాతోదరి అంటే శత ఉదరములు కలిగిన వాడిని శాతోదరుడు, వాడి పుత్రిక శాతోదరి. అంటే హిమవంతుని పుత్రిక శాతోదరి, హిమవంతుని పుత్రిక పార్వతీదేవి, ఉమాదేవి. వీ- ఆ, వీళ్ళ ఈవిడ్ని శాతోదరి, శాంతిమతి. ఆవిడవే శాతోదరి. అంటే శాతోదరి అంటే నీవే పార్వతి, నీవే శాంతిమతి. శాతోదరివైన నీవు శాంతిమతి రూపంలో ఉన్నావు అని చెప్పి వాగ్దేవతలు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ భవానీదేవి అనే అమ్మవారు వచ్చారు కదా, ఆవిడ పేరు ఉష. ఇక్కడ ఆ, ఇక్కడ మనకి చాలా క్లుప్తంగా ఇక్కడ చెప్పారు. భవుడు, శంభుడు, శర్వుడు, ఆ శంకరుడు, శ్రీకరుడు, ఆ సాధ్ సాధువు, ఉమ్, శతోధరుడు అనే శతోధరి, శత ఉదరులకు శత ఉదరులు కలిగిన వాడి అల్లుడు శతోధరుడు ఆయన. ఇలాగ వీళ్ళందరూ అష్టరుద్రులు అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఈ ఆ, ఆ, శివ ఈ శివ శివారాధనలో ఆయన యొక్క రూపంలో అష్టరుద్రులు అని ఏకాదశ రుద్రులు అని చెప్పి ఈ రుద్రుల కాన్సెప్ట్ ఉంటుందన్నమాట దాంట్లో. ఈ రుద్రుల్లో ఈ భవుడు వీళ్ళందరూ అంటే ఆకాశానికి తత్వమైన సంబంధించిన రుద్రుని భవరుద్రాయ నమః ఓం అని చెప్పి ఇలాగా శంభుడు, ఇవన్నీ రుద్రతత్వాలు. అంటే రుద్రము అంటే ఆ సౌండ్ వేవ్ ఉంటుంది కదా, ఆ సౌండ్ వేవ్ నుంచి క్రియేట్ అయిన వాళ్ళని భైరవుడు అంటాం. ఈ భైరవ తత్వం ఏంటి అంటే రుద్రతత్వం. అంటే ప్రళయతత్వం, ఆగ్రహతత్వం అలాగా ఉన్న తత్వదేవతలు. శివతత్వ దేవతని రుద్రదేవతలు అని ఏకాదశ రుద్రులని చెప్పారు. అంటే 11 మంది రుద్రులు, 11 అవతారాల్లో ఉన్న రుద్రం ఆయన. ఈ 11 వీళ్ళని వీళ్ళ భార్యలు ఇక్కడ మనకి భవాని, భవుడి యొక్క భార్య భవాని, శంభుని యొక్క భార్య శాంభవి, సర్వుడి యొక్క భార్య సర్వాణి. ఇలాగా చెప్పారు. ఇక్కడ మీరు పేర్లు పెట్టే చూసుకోవచ్చు. భవ అంటే జలతత్వానికి సంబంధించిన రుద్రుడు పేరు భవ. ఆ, సర్వ. ఈ సర్వ అయితే చాలా ఈజీగా డీకోడ్ చేయొచ్చు. సర్వ అంటే అన్నాటిని తనలో కలుపుకునే తత్వం. అన్నాటికి తనలో కలుపుకునే తత్వం అంటే ఒక ఆగ్రహ తత్వంలా ఉంటుంది. ఈ ఆగ్రహ తత్వాన్ని ఈ రుద్రుడు అంటే ఆగ్రహ తత్వపు యొక్క రుద్రుడు సర్వరుద్రుడు. సర్వరుద్రుడి యొక్క భార్య సర్వాణి. శాంభవి, శంభు అంటే శుభాన్ని కలిగించే రుద్రుడు యొక్క భార్య శాంభవి. శా ఇలాగా ఈ రుద్రుల యొక్క భార్యలు ఇక్కడ మనకి చెప్పారు. దీంట్లో 6 నుంచి 8 రుద్రుల యొక్క భార్యలు ఇక్కడ చెప్పారు. అంటే 6 నుంచి 8 మంది ఇక్కడ మనకి వచ్చాయి. ఆగారు. ఇక్కడతో శాంతిమతి, ఇక్కడతో సౌభాగ్యవతి విద్య అయిపోయింది. భవాని నుంచి శాతోదరి, శాంతిమతి వరకు ఉన్న కాన్సెప్ట్ మొత్తం అక్కడ మనకు వచ్చే సౌభాగ్యవతి విద్య యొక్క కాన్సెప్ట్ మొత్తం ఇక్కడ క్లుప్తంగా ఇక్కడ ఇచ్చారు. భవానీదేవి ఈ మొత్తం ఒక ఆరాధనలో ప్రధాన ఆరాధ్య దేవత భవానీదేవి. ఆవిడ యొక్క అంగదేవతలు శాతోధరి, శాంతిమతి, శ్రీకరి, ఆ సాధ్వి, శంకరి, శ్రీకరి, ఆ భవాని, సాంభవి. ఇలాగా ఈ భవానీదేవి యొక్క అంగదేవతలు ఒక 8 మంది అంగదేవతల దాకా చెప్పారు ఇక్కడ.
ఇలాగే ఈ అంగదేవతలు వీళ్ళందరినీ కలుపుకొని మనం ఆరాధించే ఆరాధనే సౌభాగ్యవతి విద్య, అమ్మవారి యొక్క సౌభాగ్యవతి విద్య ఈ ఈ ఆరాధనలో ఉంటుంది. ఈ ఆరాధనలో మనకు వచ్చే లాభాలు, మనం ఆరాధించే విధానాలు చెప్పారు. భద్రప్రియ, భక్తిప్రియ, సాధ్వి, శ్రీకరి, శ్రీకరి అంటే ఐశ్వర్యాన్ని కటాక్షించు నీవు, ఆ శారదారాధ్య అంటే మన వాక్కుతో ఆరాధింపబడుతున్నా నీవు, అంటే మన వాక్కుతో ఆరాధించాలి నిన్ని అని చెప్పి ఇక్కడ మనకి ఇచ్చారు. శరత్చంద్ర నిబానన అంటే కాలపు యొక్క పౌర్ణమి నాడు నిన్ను ఉపాసిస్తే మంచిది అని చెప్పి ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇలాగా ఇక్కడ వరకు ఉన్న సౌభాగ్యవతి విద్య అయిపోయింది సార్. నెక్స్ట్ నుంచి వచ్చేదంతా ఒక గుర్తు అనమాట. ఇక్కడ 43rd నుంచి లాస్ట్ 2 నామాలు నిరాధార నుంచి నిర్లేప, నిరాధార 43లోనే ఉంది లాస్ట్ లో. 47th శ్లోకం వరకు 47th వరకు వచ్చేదంతా ఒక ద్రాక్ష గుర్తు లాంటిది అనమాట. ఇవన్నీ నిర్ 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 అని వస్తాయి. అంటే లేని ఆవిడ లేదు అంటే ఆవిడలో ఆవిడకి ఏ రూపాలు లేవు, ఆవిడకి ఏమీ లేవు. ఆవిడ ఒక అంటే శాంత రూపం అంటే జ్ఞాన రూపం అని చెప్పాం. జ్ఞాన రూపం అంటే ఆవిడకి ఆ జ్ఞానానికి జ్ఞానం అంతే. ఆ జ్ఞానం వల్ల వచ్చిన ఏవి ఆవిడకి సంబంధించినవి కావు, ఆవిడ వల్ల వచ్చినాయి కానీ వీటి వల్ల ఆవిడకి ఏమీ లేవు అని చెప్పి తెలుసుకునే నామాలు ఇవన్నీ అనమాట. ఇప్పుడు ఒక దీపం తీసుకుని దాని చుట్టూ బ్లూ కలర్ గ్లాస్ పెట్టారు అనుకోండి. ఆ బ్లూ కలర్ గ్లాస్ కి ఏముంటుంది, ఆ బ్లూ కలర్ గ్లాస్ లోంచి బ్లూ కలర్ లైట్ వస్తుంది, లేకపోతే ఆ బ్లూ కలర్ లైట్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఒక బ్లూ కలర్ ఫ్రేమ్ లో ఒక దీపం పెడితే ఆ దీపం యొక్క కాంతి వచ్చి ఆ ఫ్రేమ్ మీద పడడం వల్ల మనకి అది బ్లూ కలర్ ఫ్రేమ్ అని చెప్పి మనకు తెలుస్తుంది. దాని నుంచి ప్రకాశం కూడా బ్లూ కలర్ లో వస్తుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు వరకు చెప్పిందంటే ఏంటి, ఈ సౌభాగ్యవతి విద్య వరకు వచ్చింది. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాన సహస్రాన్ని చతుర్బాహు సమన్విత. ఇవన్నీ అంటే ఆవిడ యొక్క ఆవిడ యొక్క అవతార వివరణ, ఆవిడ యొక్క ఇవన్నీ మనకి ఉపాసన తత్వంలో ఆవిడ్ని ఉపాసించేటప్పుడు మనకి ఈజీ అవ్వాలి, ఆవిడ్ని ధ్యానానికి ఈజీ అవ్వాలి. ఇప్పుడు మనం వచ్చి ఒక లింగాకారం అంటే ఆ నిరాకారాన్ని అక్కడ పెట్టి ఆవిడ్ని లలిత అని చెప్పి అనుకుని పూజ చేస్తే మనకి ఆ థాట్ రావడం కష్టం. ఆవిడ లలిత అనే థాట్ రావడానికి చాలా టైం పడుతుంది. అదే ఆవిడ్ని ఒక ఒక అవతారం ఇచ్చాం, ఆవిడికి ఒక రూపం ఇచ్చాం, ఆ రూపాన్ని అక్కడ పెట్టి ఆవిడ్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో కొంచెం ఈజీ. ఆవిడ వైపు మన మనసు తిరగడానికి చాలా కొంచెం ఈజీ. దీన్ని ఉపాసనా బ్రహ్మము అంటారు. నెక్స్ట్ వచ్చేది అంటే నిరాకార బ్రహ్మం. ఇది నిరాధార బ్రహ్మం, అది ఉపాసనా బ్రహ్మం. అంటే దీనికి ఆకారం ఉండదు, ఏమీ ఉండదు, ఉపాసన లేదు దీన్ని ఓన్లీ వేదాంత తత్వంతో అర్థం చేసుకునే బ్రహ్మాన్ని నిరాధార బ్రహ్మము లేకపోతే ఔపచారిక బ్రహ్మము అంటారు. అంటే ఇలాగ ఈ సహస్రనామాలు ఉపనిషత్ బ్రహ్మము అంటారు. ఈ ఉపనిషత్తులు ఇలాగ ఈ వేదాలు వీటిల్లో ఉండే దేవత మాత్రమే ఈవిడ. అంటే దీంట్లో ఉండే మూలతత్వం ఈవిడ. ఇంకా చెప్పాలంటే ఋషులు కవిలు ఋషులు ఏమంటారు అంటే ఈ వేదంలో నెమలిలా ఆడుకునే తల్లివి లలిత అని చెప్పి చెప్తారు. అంటే ఈ మొత్తం వేదానికి మూలతత్వం మూలం అంతా లలితాదేవి అని చెప్పి అక్కడ మనకి చూపిస్తూ ఉంటారు. ఇక్కడ అంటే లలితాదేవే మొత్తం వేదతత్వం, వేదమాతకి మొత్తానికి అక్కడ మనం తెలుసుకోవాల్సిన తల్లి అని చెప్పి తెలుసుకోవాలి ఇక్కడ. ఇంకోటి ఏంటి అంటే నేను చెప్పడం మర్చిపోయాను, శరత్చంద్ర నిబాన అనే అర్థంలో ఈ నామంలో వనదుర్గ మంత్రం యొక్క బీజాక్షరాలు వనదుర్గ మంత్రము క్లుప్తంగా దీంట్లో ఇచ్చారనమాట. శరత్చంద్ర నిబానన ఈ నామంలో వనదుర్గాదేవి అంటే శాకాంబరీదేవి, ఆవిడ యొక్క మంత్రం మొత్తం ఇక్కడ ఇచ్చారు. దానికి ఇంకా మనకి ఇక్కడ వచ్చింది అని చెప్పి క్లూస్ ఎక్కడ ఇచ్చారంటే శతోదరి అనే నామంతో ఇక్కడ క్లూ వచ్చింది. శతోదరి అంటే వనములు, హిమాలయ అంటే వనములు అంటే అడవులే కాబట్టి ఆ అడవులకి ఒక పుత్రిక. అంటే
వనదుర్గ ఆ, అడవి యొక్క వనపు రాజు యొక్క పుత్రిక దుర్గాదేవి. అలాగా ఆవిడ ఆ శ- శరత్చంద్ర నిబానల అనే నామంలో వనదుర్గాదేవి యొక్క మూల మంత్రము దానికి సంబంధించిన బీజాక్షరాలు అక్కడ ఇచ్చారు.